నిజాయితీగల దొంగ. పినాకపురం అనే ఊరిలో కొండయ్య అనే పెద్ద వయస్సు గజదొంగ ఉన్నాడు. అతని పూర్వీకుల నుండి వాళ్లు చోరకళలో నైపుణ్యం కలిగినవారు. ఈ కొండయ్య వయస్సులో ఉన్నప్పుడైతే అతని పేరు చెబితే తెరుచుకొని ఇనిప్పెట్టే తాళం లేదు. అంత పెద్ద దొంగ అతను. అలాంటి కొండయ్య దగ్గరకు అతనికి చోరవిద్య నేర్పిన పండు ముసలి గురువు వచ్చాడు. అతన్ని చూసిన కొండయ్య ఇలా అంటున్నాడు. ఏంటి గురువా ఎట్టా వచ్చావు? ఎప్పుడు నువ్వు కబురంపితే నేనే వస్తాను, కాని ఇయ్యాలేటి ఇట్టూరంగా నువ్వే వచ్చావు అని అడిగాడు. అప్పుడు ఆ చోర గురువు ఇలా బదులిస్తున్నాడు. అదేం లేదురా కొండా, నీ కొడుకు సూరిగాడిని నా దగ్గర చోర విద్య నేర్చుకోమని అంపావు కదా. ఆడు ఈ యజ్జలో నిన్ను నన్ను మించిపోయేలా ఉన్నాడురా. ఏ విషయమైనా ఇట్టా చెప్తే అట్టా పట్టేస్తున్నాడు. సోతా ఉండు, నీ కొడుకు నీ పూర్వీకుల పేరుని ఎట్టా నిలబెడతాడో అని ఆ చోరగురువు కొండయ్య కొడుకు సూర్య గురించి పొగుడుతుంటే కొండయ్యకి ఆనంద బాష్పాలు వచ్చేశాయి. అందుకే సాయంత్రం కొడుకు ఇంటికి వచ్చాక అతనితో ఇలా అంటున్నాడు. నాకు చాలా ఆనందంగా ఉందిరా సూరి. మనకి విద్య నేర్పే గురువే నీ స్వరకళ చూసి తెగ సంబరిపడిపోతున్నాడంటే నువ్వు మామూలు దొంగవి అవ్వవురా, చాలా గొప్ప దొంగవవుతావు అన్నాడు. ఇక ఆ రోజు నుండి ఆ తండ్రి కొడుకులిద్దరూ కలిసి దొంగతనాలకు వెళ్లేవారు. కాని సూరి మాత్రం తనకి ఎంత పెద్ద దొంగతనం చేసే అవకాశం ఉన్నా కూడా తన అవసరం ఎంతైతే అంత మట్టుకే దొంగతనం చేసుకుని వచ్చేవాడు. అలా గొప్ప దొంగ అవుతాడు అనుకున్న తన కొడుకు ఇలా చిన్న దొంగగా మిగిలిపోవడం చూసిన కొండయ్యకి దిగులుతో ఆరోగ్యం పాడైంది. ఆఖరి దశలో మంచం మీద ఉన్న కొండయ్య తన కొడుకుతో ఇలా అంటున్నాడు. యారా సూరిగా, నువ్వు శానా పెద్ద దొంగ అవుతావని నేననుకుంటే నువ్వేంట్రా ఇట్టా చిన్న చిన్న దొంగతనాలతో సరిపెడుతున్నావు? అది కాదు కానీ నాకు నువ్వు ఒక చిన్న మాట ఇయ్యాలిరా. ఏంటి నానా అది? చెప్పు, నా వల్ల ఏదైతే తప్పకుండా చేస్తాను. మరేట్లేదురా, నా చిన్నప్పటి నుండి ఈ చుట్టుపక్కల అన్ని ఊర్లలో దొంగతనాలు చేసి గొప్పోడవ్వాలనుకున్నాను. కానీ అవ్వలేదు. కనీసం నువ్వైనా ఆ పని చేస్తే నేను సచ్చి ఏ లోకంలో ఉన్నా నిన్ను చూసి ఆనందిస్తారా, చేస్తావా అని అడగడంతో సూరి ఇలా బదిలిస్తున్నాడు. లేదు నాన్న, నేను మన అవసరాలను దాటి ఒక్క దొంగతనం కూడా చేయను నాన్న. మనం నేర్చుకున్నది స్వరకళ. దాన్ని ఎట్టా పడితే అట్టా వాడకూడదని మన గురువు చెప్పాడు. కానీ దొంగ అయ్యాక అందరూ ఆ విషయం వదిలేస్తున్నారు. నేను అట్టా కాదు నాన్న, నిజాయితీగా దొంగతనాలు చేస్తాను. లేదంటే ఇప్పుడు ఈ ఆఖరి రోజుల్లో నువ్వు చూడు ఎంత ఆరాటపడుతున్నావో. అందుకే నాన్న, నేను నీలాగా బాధపడాలనుకోను, ప్రశాంతంగా సత్తాను అని కొడుకు చెప్పిన మాటలు విన్న కొండయ్య దిగులుతో చనిపోయాడు. ఇక ఆ తరువాత సూరి ఒక దొంగల కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్లకి ఏ లోటూ లేకుండా చూసుకుంటున్న సమయంలో పెళ్ళిడుకు వచ్చిన పిల్ల గురించి సూరి భార్య మంగి ఇలా అంటుంది. ఏమయ్యా, పిల్ల పెళ్ళిడుకొచ్చింది. ఇక నుంచైనా పిల్ల కోసం ఏదో ఒకటి కూడబెట్టాలా. నువ్వు ఈ విషయం గుర్తుపెట్టుకుని దొంగతనానికి ఎల్లు. సరేనే మంగి, నువ్వు చెప్పావు కదా, నేను చూసుకుంటాను అని ఒక దురాశ వ్యాపారి ఇల్లు చూసుకుని ఒకరోజు దొంగతనానికి వెళ్ళాడు. ఆ ఇంటి నిండా జనమున్నారు. అర్ధరాత్రి కావడంతో అందరూ మత్తు నిద్రలో ఉన్నారు. వాళ్ల పక్కనుండే సూరి వెళ్ళి ఎనపెట్టె తెరిచి అందులో ఒక హారం, కొంత డబ్బు, కొన్ని గాజులు, ఇంకా చెవులీలు, పాపిడి బిళ్ళ, వెండి పట్టీలు మాత్రమే తీసుకుని ఇంటికి వచ్చి భార్యకు ఇచ్చాడు. అప్పుడు వాటిని చూసిన మంగి ఇలా అంటుంది. ఏంటయ్యా ఇది? నువ్వేదో పెద్ద షావుకారు కొంపకి కన్నం వెయ్యనికి వెళ్ళావన్నారు మనోళ్ళు. నువ్వేటి దొంగతనం చేసి రాకుండా అయ్యో కొన్ని ఏరుకొచ్చావు? నువ్వే కదే పిల్ల పెళ్ళికి నగా నట్రా కావాలన్నావు. అందుకే మనకి ఎంత మటుకు అవసరమో అంత మటుకే తెచ్చాను. ఇంకో కొన్ని ఇంకోసారి తెత్తాలే, ముందు పెళ్ళి ఖాయం అవ్వని
అని సూరి చెప్పిన మాటకి భార్య మంగి నెత్తి బాదుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా చేసేది దొంగతనమే అయినా నిజాయితీగా చేసే సూరి గురించి ఆ నోట ఈ నోట పాకి ఆ ఊరిలో పెద్ద జమీందారు గారి చిన్న కొడుకు బుల్లు జమీందారు దాకా వెళ్ళింది. అతను ఒకరోజు సూరిని పిలిపించి ఇలా అంటున్నాడు. చూడు సూరి, నీ గురించి, నీ నిజాయితీ గల దొంగతనాల గురించి నేను చాలా విన్నాను. అందుకే నిన్ను ఒక సహాయం అడగాలని పిలిపించాను. భలేటోరే ద్వారా మీలాటోరు మమ్మల్ని ఇంత మర్యాదగా పిలుత్తమే గొప్ప ఏసయం. చెప్పండయ్యా, ఏటి చేయాలి నేను? మరేం లేదురా, మా నాన్నగారి విల్లు ప్రకారం ఆయన ఆస్తులు, మా పూర్వీకుల ఆస్తులు అన్నీ మా అన్నదమ్ములిద్దరికీ సమంగా రావాలి. కానీ మా అన్న ఆ ఆస్తి అసలు పత్రాలని తన దగ్గర పెట్టుకుని ప్రభుత్వ అధికారులతోటి, పెద్ద మనుషులతో చేతులు కలిపి నా వాటా ఆస్తులన్నీ తనకి నేనే రాసిచ్చినట్టు నకిలీ పత్రాలను సృష్టించాడు. అందుకే విషయాన్ని పంచాయతీ వరకు తీసుకెళ్లినా ఆధారంగా ఉండే అసలు పత్రాలు నా దగ్గర లేకపోవడంతో నేను న్యాయానికి దూరమైపోయానురా. కాస్త మా అన్నగారింట్లో ఉన్న ఇనప్పెట్టెలో నుండి నా వాటాకి రావలసిన అసలు ఆస్తిపత్రాలు తీసుకొచ్చి ఇచ్చావంటే పంచాయతీలో న్యాయం గెలుస్తుంది, నా ఆస్తి నాకు దక్కుతుంది. ఈ సహాయానికి ప్రతిగా నేను నీకు నా ఆస్తిలో 1% వాటా ఇస్తాను అని చెప్పడంతో సూరి ఇలా బదిలిస్తున్నాడు. ఏటి బాబు, ఇంత పెద్దింటోరైనా మీ అన్నగారికి మాలాగా ఈ దొంగ బుద్ధులేంటండి? మేము చేసే దొంగతనం చీకట్లో సాటుగా చేస్తే మీ అన్నగోరు ఘరానాగా పగలేసేశారన్నమాట. సర్లేండి, ఆ పత్రాలు ఎట్టా ఉంటాయో వివరాలు చెప్పండి, తెచ్చిచ్చేస్తాను అని చెప్పి సూరి అక్కడ్నుండి వెళ్ళిపోతుండగా బుల్లి జమీందార్ భార్య వరలక్ష్మి సూరిని వెనక్కి పిలిచి ఇలా అంటుంది. ఇదిగో చూడు నాయనా, మా వారు నీతో మాట్లాడడం విన్నాను. నువ్వు మా బావగారింటికి దొంగతనానికి వెళ్ళినప్పుడు ఆ ఇనిపెట్టెలో ఒక వజ్రాల హారం ఉంటుంది. దాన్ని తెచ్చి నాకిచ్చావంటే నేను కూడా ఎంతో కొంత నీకు నజరాన ఇస్తాను అని చెప్పిన మాట విని ఏమీ బదులివ్వకుండా వెళ్ళిపోయాడు సూరి. కాని బుల్లి జమీందార్కి ఇచ్చిన మాట ప్రకారం అతని అన్న ఇంట్లో దొంగతనానికి వెళ్ళి ఆ ఇనిప్పెట్టెలో బుల్లి జమీందార్ చెప్పిన గుర్తులతో ఉన్న పత్రాలని మాత్రమే తీసుకుని వచ్చి జమీందార్కి ఇచ్చాడు. అప్పుడు బుల్లి జమీందార్ ఇలా అంటున్నాడు. చాలా సంతోషం రాకుండా నీ చొరవతో పంచాయతీలో న్యాయం గెలుస్తుంది. నా ఆస్తి నాకు రాగానే నీకు ఇచ్చిన మాట ప్రకారం నీ 1% వాటా నీకిస్తాను అని చెప్పి ఆ పత్రాలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఇంతలో వరలక్ష్మి బయటకు వచ్చి ఇలా అంటుంది. ఏరా అబ్బి, ఆ వజ్రాల హారం తెచ్చావా? ఏది, ఇలా ఇవ్వు అనడంతో సూరి ఇలా బదిలిస్తున్నాడు. లేదమ్మగారు, ఆ హారం నేను తేలేదండి. ఎందుకు తేలేదు? ఎందుకంటే అమ్మగోరు, ఆ హారం మీ అత్తగోరింటి నుండి మీ వాటాగా వచ్చిందా లేక మీ పొట్టింటోరు మీకు ఇచ్చిందా చెప్పలేదు మీరు. మరి అట్లాంటప్పుడు అది మీ అక్కగారిది అయ్యుంటుందే. అది మీకు తెచ్చివ్వడం తప్పు కదంటండి. అందుకే అయ్యగారు అడిగింది న్యాయం కనుక ఆయన చెప్పింది చేశాను. మీరు అడిగింది అన్యాయం కనుక చేయలేదమ్మా అని చెప్పాడు. అప్పుడు బుల్లి జమీందార్ వచ్చి ఇలా అంటున్నాడు. చూసావా వరం, ఒక దొంగ నుండి నువ్వు నీతి పాఠం నేర్చుకునే స్థితికి వచ్చేశావు. నీకు ఎన్నోసార్లు చెప్పాను, మన అర్హత ఉన్నంతలోనే మనం బ్రతకాలని. అది కాదని మా వదిన ఇష్టపడి చేయించుకున్న నగ మీద కన్నేస్తే ఒక దొంగ నీకు బుద్ధి చెప్పాడు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో, పరుల సొమ్ముని ఆశించకు అని భార్యకి బుద్ధి చెప్పాడు. ఆ విధంగా ఆ నిజాయితీగల దొంగ వల్ల ఆ ఊళ్ళో ఎవ్వరికీ ఏ అన్యాయమూ జరిగేది కాదు. కథ చూసి వెళ్ళిపోవడం కాదు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి.